సో పుష్ప 2 ఎలా ఉండబోతుంది? పుష్ప 2లో 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, సూపర్ ఉంది సినిమా. పుష్ప 1 కంటే 2 ఇంకా చాలా హిట్ అవుతుందని మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అల్లు అర్జున్ గారి ఇందులో మనం ఒక గ్లిమ్స్ అవి చూసాం కదా, ఎలా అనిపించింది? చాలా అసలు అల్లు అర్జున్ ఒకప్పుడు సినిమాలు చూసుకుంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఎన్నుకుంటుండు చేస్తున్నాడు, అది హైలైట్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని బట్టి ఇంకా పుష్ప 2 కాదు, ఇంకా వేరే సినిమాలు చేసినా కూడా తను వెళ్ళి చూడొచ్చు అన్న ఒక హోప్ మాకు ఉండబోతుంది అనమాట. అంటే నెక్స్ట్ ఎలాంటి సినిమాలు తీయబోతున్నాడు అనేది ఒకటి తెచ్చుకుంటున్నాడు, అంటే మంచి కథ ఎన్నుకుంటున్నాడు అనమాట. సో అది బాగుంటుంది. సో పుష్ప 2లో మాత్రం తనది చాలా బాగుంది. అమ్మవారి క్యారెక్టర్ అదే అమ్మవారి క్యారెక్టర్ కానీ, ఆ సాంగ్ కానీ, రష్మిక మందన్ కానీ అసలు చూస్తేనే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు వెళ్దామా అన్నట్టుగా ఉంది. ఇంకొకటి పుష్ప 1లో ఎండింగ్ ఒకటి వాడికి పెట్టేశాడు కదా, అదొకటి మాకు ఇంకా ఉందన్నమాట, ఎప్పుడు చూడాలి అనేది. అక్కడ స్టాప్ చేసేసాడు కదా, అది బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది. అక్కడ పోలీస్కి ఇతనికి లాస్ట్కి కుక్క కూడా గుర్తుపట్టదు పోలీస్ని, లాస్ట్కి దాన్ని కాల్ చేస్తాడు వాడు. సో కాల్ చేశాడు, సో అక్కడికి ఆగిపోతుంది కదా. సో ఇంకా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ స్టోరీ ఎలా ఉండబోతుందని. సో చాలా ఫుల్ హ్యాపీగా ఉంది. కంపల్సరీ హిట్ అవుతుంది సినిమా పుష్ప 2. చాలా మంది నెగిటివ్ టాక్ అంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ నంద్య సంథింగ్ అక్కడ ఎవరికో సపోర్ట్ చేశాడు కదా, సో దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఈ సినిమాకి పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇది దానికి దీనికి సంబంధం పెట్టే అవసరం లేదు. అదే ఇది ఇదే కదా. ఇది మాకు నచ్చి మనం వెళ్ళి సినిమాకి వెళ్తున్నాం, చూస్తున్నాం. దానికి దీనికి ఎలా పెడతారు సంబంధం అనేది, అంటే చాలా వరకు దీన్ని ఎలా పోలుస్తారు అంటున్నాను నేను. ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను, పబ్లిక్ అయినా సరే. ఇప్పుడు అదే ఒక పాలిటిక్ అనుకో, పాలిటికే కదా మీరు అడిగింది, పాలిటిక్ది ఏదో సినిమాది లింక్ పెట్టేసుకొని అదేదో మైండ్లో పెట్టుకొని ఇదేలా చూడకుండా ఉంటాం మనం యాజ్ అ ఫ్యాన్స్ అయి ఉండి, అంతే కదా. సో తనకు నచ్చినట్టు తను చేసుకున్నాడు పాలిటిక్, అంతే. ఈ సినిమా అంతే. సో దాన్ని మనం మైండ్లో పెట్టుకొని దీన్ని మనం ఇదిగా చేయొద్దు, అలా చేయకండి కూడా. మనకు కావాల్సింది మనకు మంచి సినిమా, మనం వెళ్ళేది సినిమా హాల్స్లోకి ఎందుకు, మన ఒక ఎంటర్టైన్మెంట్, ఒక మంచి సినిమా, ఒక హ్యాపీనెస్కి వెళ్తాం. అలాంటి స్టోరీస్ తోటి తను తీస్తున్నప్పుడు మనం వెళ్ళాలి, చూడాలి, రావాలి. అదే నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవనివ్వండి, లేకపోతే తెలుగు ప్రజలు అవనివ్వండి, ఎవరైనా ఏంటంటే చాలా వరకు నెగిటివ్ టాకే వస్తుంది. ఈ సినిమా పరంగా చాలా మైనస్ అయ్యే ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అలాగే సాయిధరం తేజ్ కూడా అన్ఫాలో చేశాడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ నుంచి, ఆ టాక్ కూడా వచ్చింది. మరి ఏమంటారు దాన్ని? అదే అంటున్నాను, ఇప్పుడు సినిమాకి దానికి రెండింటికి లింక్ ఎందుకు పెట్టాలి అంటున్నాను నేను. ఒక క్వశ్చన్ వేస్తున్నాను. సినిమా ఫీల్డ్కి దానికి సంబంధం, రెండింటికి లింక్ పెట్టుకొని సినిమాలు చూడము అని అంటే అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నేనైతే ఫ్రాంక్లీ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సినిమాలు తీశాడు మొన్నటివరకు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, రాజకీయాల్లోకి వెళ్ళాడు. అంటే ఫ్రాంక్లీ చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడ అలా మాట్లాడారని ఇలా చూడకూడదు అని మీరు అన్నారు కాబట్టి నేను అతని గురించి చెప్పాను. కానీ ఇదైతే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్. సో రష్మిక మందనాది ఎట్లా అనిపిస్తుంది యాక్టింగ్? అందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఆ స్టెప్స్ అవన్నీ బాగా హైలైట్ అయినాయి కదా, బాగా పాపులర్ అయినాయి. సో ఎలా అనిపిస్తుంది రష్మిక మందన్ ముందు పుష్పలో కంటే ఇందులో ఇంకా చాలా బాగా యాక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆఫర్లు కూడా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ సినిమా ద్వారా. ఓవరాల్గా పుష్పాని మించిన కలెక్షన్ రాబోతుందని అనుకుంటున్నారు? యా, కంపల్సరీ, డెఫినెట్లీ. ఎంత కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నారు? మినిమం ఒక 100 కోట్లు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.